మళ్ళా వచ్చేసినాం ఇక కొత్తగా. మొన్ననే ఫిబ్రవరి అయిపోయిందిగా, ఊతందరూ ధూమ్ధామ్ చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే 3 ఉన్నారు. అంటే ఒక చెల్లెలు, 2 ఏమనొచ్చు మీ పేరు? సిరఫా? సిరాఫా? సిరఫ్ సిరాత్ లేదు. సిరఫ్ కా ఫూర్? ఈమెకే మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకేం అంటారు? మీరు మీ పేరు 2 ఉంటాయి అందులో. ఏంటి చెప్పండి. మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే? నేనేదో ఆమె 40 ఆమెతో అడిగింది నా తప్పు ఎందుకు అన్నిట్లో ఏలు పెడతావు? అలవాటు పోలేదు. లేదు అలవాటు పోతుందా? అవును, మేము వింటాం కదా మేడం. ఇప్పుడు ఎక్కువ మగోళ్ళు అనేసరికి పులిహోర గల్ఫుడు అంటారు. మీరు బగారా గల్ఫుడా? మీరు ఎందుకు బామ గల్ఫం అంటే అదే కదా? అదే బామ గలభం అంటే అదే కాదు కదా. పులిహోర గల్ఫం అంటే తెలుసు. అవునా? కరెక్ట్. No, he's asking you know what pulihora kalpadam means. Mixing pulihora. Mixing the lime rice, no? The lemon rice. Yeah. There's another meaning to it. So one is the literal meaning, which is the rice. Right. And the second one is almost trying to like flirt with somebody or just like you know ఇప్పుడు ఇద్దరు ఉండంగా కూడా నీతో మాట్లాడుతున్నారు చూడు. ఓకే అదే కాల్ అది మీ పులిహోర ఇక్కడే మీ పులిహోర కలపదు కదా. కుదరదు, ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కదా. కలపలేను ఎక్కువనే. అక్క ఈ ఫాట్ లో కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అవుతావు? లేదు, పార్ట్నర్స్ అన్నమాట. మేము పార్ట్నర్స్. షేరింగ్ ఇచ్చేసిన ఇంకా రాలేదు. అలా చెప్పు, అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదులే, పార్ట్నర్స్ అంతే. పార్ట్నర్స్ అని చెప్పుకుందాం. అంటే అభిమన్యు కాల్ చేయండి ఒకసారి, ఇది చెప్పొచ్చా లేదా అని. ఏంటని? నా షేర్ ఇస్తుందా లేదా? షేర్ ఇస్తున్నా లేదానా? గుడ్ ఐడియా. కానీ అది నేను మాట్లాడుకున్నా ఎక్కువ ఇస్తా అన్నది. నేను అన్నానా? నేను ఎప్పుడు అన్నాను? అన్నావులే. నేను ఎప్పుడు అన్నాను? అన్ని అబద్ధం చెప్పకే. చూసినా 4 మొగోళ్ళు ఉండొచ్చు కానీ 2 ఆడోళ్ళు ఒకతాని ఉండరు అంటారు. ఎందుకు? ఉంటున్నాం కదా. నేనున్నా కూడా మీరే మాట్లాడుకుంటున్నారు, నాతో మాట్లాడాలి కదా. షూటింగ్ లో మీరు మాట్లాడుకొని మళ్ళీ ఈడ మీరు మాట్లాడుకొని మాట్లాడాలి కదా. బికాస్ షూటింగ్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా. సో చాలా బోల్డ్ అని విషయాలు ఉంటాయి కదా మాట్లాడడానికి. సో అందుకే మాట్లాడుతున్నాం. మీకు టాక్ టైం ఎక్కువ ఉంటది, మా సిమ్లోనేమో చాలా తక్కువ ఉంటది. ఎందుకు? అది 2GB, మీరు 5GB. సరే అండి, 5GB తక్కువ చేసి 2GB చేస్తాం. సరే, ఏది చేసినా బాగుంటది. మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా. అవును, అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా? కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా. ఇప్పుడు ఓటీటీ కదా. సో మళ్ళీ ఏమంటున్నా, మళ్ళీ డాన్స్ చేయాలా వద్దా? అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు. చేసినా కూడా కెమెరా ఏగా లేదు, ఫ్లెక్సిబుల్ గా లేదు. ఓకే, ఫ్లెక్సిబుల్ మనది అంతా డిఫరెంట్ ఉంటుంది. నువ్వు నేర్చుకోవాలి కొంచెం. చాలా టైం పడుతుంది. అప్పుడే కొంచెం సక్సెస్ఫుల్ ఉంటాం. అయితే బాబా 7 to 10 రావాలి. ఉంటుందా మూడో పార్ట్? అది యాక్చువల్లీ అభిమన్యుతో అడగాలి. కానీ ఆల్రెడీ మనకు ఒక సాఫ్ట్ లైన్ ఆల్రెడీ చెప్పేశారు. బట్ ఇప్పుడు February 16th వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఎందుకే ఫిబ్రవరి పెట్టుకున్నారు మళ్ళా? అప్పుడుది కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది కదా. అప్పుడు ఫిబ్రవరి వచ్చిందా? అనుకుంటా కాదు, 11వ తారీఖు ఫిబ్రవరి. అది అవునా? ఫిబ్రవరి లక్కీ మంత్ అనమాట. అట్లయితే అట్లా కదా, అందరికి లక్కీ మంత్ అనమాట. అది వ్యాలంటైన్స్ డే. ఫిబ్రవరి, సారీ ఐఎమ్ ఆల్సో గెట్టింగ్ టు టాక్. ఇలాగే నాకు కూడా వచ్చింది ఇప్పుడు. నేను వైఫై ఆన్ చేసిన. కవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో February 14th అంటే ఇట్స్ వెరీ స్పెషల్ డే కదా అందరికి. సో ఇట్స్ లైక్ ఒక గిఫ్ట్ అనమాట అందరికి. ఇది February 16th కి వస్తుంది. లక్కీ. అవును, సో ఇట్స్ లక్కీ మంత్ ఫర్ ఎవరీ. లవ్ చేసుకున్నాక 2 దినాలు చాలు లొలిగానికి. ఏది? లవ్ చేసుకున్నాక 2 రోజులు చాలు గొడవగానికి. నాట్ నెసెసరీ. అంటే 16th రోజున లొల్లి అవుతుంది కదా. అది మీ కావచ్చు, మాకు అవ్వదు. సినిమా రిలీజ్ అయితే లొల్లి అవుతుంది కదా. ఆఫ్ కోర్స్, yes.
మీరు బగారా కలుపుతారు, మేము పులిగోర కలుపుతాం. ఓకే అండి, ఆ పులిహోర నాకే అర్థమవుతుంది అదేంటో. నాకు సగం అర్థం అవుతుంది, సగం హాఫ్ అట్లీస్ట్ ఐఎమ్ దేర్. అట్లనే మంచిగా ఉండాలి, కొంచెం కట్టా మీట ఉంటది అన్న. అవును. ఎందుకు మీ డ్రైవింగ్ స్కూల్ హల్లెలూయా అంటే దేవునికి మొక్కుతుంటారా నడమ నడమ? ఉంటాను, కానీ నాట్ ఏ దేవుడు అంటే దేవుడు కదా, అది ఏ రిలీజన్ అయినా. కానీ ఇన్స్టిట్యూట్ ఫేరే గమ్మత్తున్నదిగా. అవును, హల్లెలూయా అంటకల్లా మీరు గేర్ వేసినప్పుడల్లా హల్లెలూయా అనుకుంటూ పోతారా ఇట్లా? అనుకోవచ్చు. మంచిగా ఉంది. డ్రైవింగ్ థింగ్. ఓకే. బ్రహ్మాజీ బర్మాజీ అన్న అట్లా చూసినా టైలర్ లా ఊకే ఇట్లా ఏదో నేను ఇలా ఇలా నడిపేస్తాను ఏదో కాదు. చెప్తాను. డ్రైవింగ్ స్కూల్ అది కరాటా స్కూలా తెలుస్తలేదు, ఇట్లా వేసి ఇట్లా వీకి ఇట్లా అంటుండు. అది ఎందుకు అది చెప్తే మరి స్టోరీ అది చెప్పాలి, 16th రోజు అందరికి తెలుస్తుంది. అంటే ఆల్రెడీగా చెల్లె ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటేనే ఒక లెక్క ఉంటది. నేను అనుకున్నా బీబీడీసీ అన్నట్టు, బాలయ్య బాబు డ్రైవింగ్ స్కూల్, అన్ని ఫాక్స్ అన్ని ఊడగొట్టుకొని అని పోతుంది అది. అట్లా కాకుండా దాని పేరు బీబీడీసీ పెట్టాలి. ఓకే. మీరు ఎందుకు అన్ని టక్కలు చేసినాక అది చక్కగా ఎందుకు పోయినట్టు? సో ఈ ఏం కాదు, మా అనుపమ అక్క మంచిగా నడుపుతుంది, సినిమాలో మీకు తెలుస్తుంది కూడా. నీకు జాబ్ ఇచ్చిందని ఎప్పటికి అక్కనే అవుతుంది. నాకు జాబ్ ఇచ్చింది, పార్ట్నర్షిప్ ఇచ్చింది. అవును, ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదరా, ఇప్పుడేమో కోడిని పెట్టిండ్రు. ఇంతకు గుడ్డు ముందా కోడి ముందా? ఇది చెప్పాలంటే మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. తెలిసింది చెప్పాలరా. ఇప్పుడు నేను అడిగిన, ఇప్పుడు 1 ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు. గుడ్డు ముందు కోడి లేకుండా గుడ్డు ఎడికెళ్ళి వచ్చింది. అందుకే ఆ కోడిని రెండో దాంట్లో పెట్టినాం. సెకండ్ వచ్చింది కదా, ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది, అందుకే అక్కడ గుడ్డుని పెట్టినాం. గుడ్డే 200 కోట్లు అంటే అదే గుడ్డు చాలా ఖరీదు కదా. అవును. ఇప్పుడు కోడి ఎంత ఖరీదు ఉంటుంది అది మేము చెప్పాం కదా, అది February 16th వచ్చేటప్పుడు అందుకు తెలుస్తుంది, అది ఆ వెలుగు ఏంటో అని తెలుస్తుంది. మీకు ఎందుకు అంటే ఇన్ని దందాలు ఉంటాగా వంటలే ఎందుకు పెట్టుకోరు? వంటలు బాగా వస్తాయి మీకు? పర్సనల్ గా నాకు రాదు, నేను తింటాను, బట్ ఈ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఎప్పుడన్నా ఒక్కదానం ఉంటావు కదా, నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. అంతేనా? అంతే. మా ఆయన ఇక్కడ లేరు, మా ఆయన US లో ఉన్నారు, సో అప్పుడు అందుకే నేను ఒంటరిగా ఉంటాను. మళ్ళా బాలీవుడ్ అంటే హాలీవుడ్ లో చేయి సినిమాలు, చేయాలని. కరెక్టే, ఐడియా మంచిదే, నేను అక్కడ ఒక ఇది పెడతా. మేడం కైనా ఫుల్ ఫన్లు? సారీ, ఫుల్ ఫన్లు? ఎంగేజ్మెంట్. ఫుల్ ఫన్లు కాదు, ఏంటి ఫుల్ ఫన్లు అంటే లైక్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ పూలు పండ్లు. ఎంగేజ్మెంట్. హూస్ ఎంగేజ్మెంట్? Only you and మీది. నా ఎంగేజ్మెంట్? not that kind of engagement. Which other engagement are we talking about? No, that engagement only. Did you got engaged? Oh, you get engaged. లేదు. I think ఎందుకు లేదంటే మీరు ట్రై చేయాలని అనుకుంటున్నారు. అట్లా అంటాం అందరికి వచ్చి అరే సత్తిగా నీ పని అవుతుంది బయటికి రాను అంటారు. నేను అసలు ఆశలు పెట్టుకోండి. పెట్టొచ్చు, ఒక ఇది పెట్టొచ్చు, పర్లేదు. స్టార్టింగ్ వరకు ట్రై చేయండి, దాని తప్పే ఉంది. స్టార్టింగ్ వరకు ఓకే, అదే మీరు ట్రై చేయండి, తప్పే ఉంది. తప్పలేదు కానీ ఇంగ్లీష్ మాక్సిమం ఏంటి అమ్మాయి నో చెప్తుంది అంతే కదా. హిందీ నేర్చుకోవాలి లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీరు ట్రై చేయండి, హిందీలో తెలుగు నేర్పి. తెలుగు నేర్పించు కదా. నా తెలుగు వేరే కదా, అది పర్లేదు, ఆమె నేర్చుకుంటుంది కదా. అప్పుడు అల్లెలు లెక్క నేను ఇంకోటి పెట్టుకోవాలి. పాప మీరు ట్రై చేయండి, ఇన్స్టిట్యూట్ అని పెట్టుకోవాలి. మీరు ట్రై చేయొచ్చు. మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే, ట్రై చేయడానికి తప్పలేదు కదా. చెప్పు ఆమె చెప్తుంది, చెప్పు అని చెప్తుంది. చెప్తా కొంచెం హిందీ వచ్చు. बटलर ओके बाद में बात करेंगे. नंबर देते ना 10 नंबर का. नंबर चाहिए? हाँ अच्छा 10 डायरेक्ट नंबर? 10 नंबर का. कौन सा 10 नंबर का? व्हाट्सएप మేడం కు ఫకఫిని లెక్క పెట్టిండ్రు. అందరూ ఇవే వాడుతున్నాయి. సైడ్ పిన్ అది స్టైల్ అన్నమాట. నేచురల్ హెయిర్ రాలేడేమో అన్ని ఏమైనా పెట్టుకుందాం. లేదు అది స్టైల్ అన్నమాట. కానీ ఎట్లున్నా మంచిగానే కొడతారు. ఎర్ర డ్రెస్ వేసినప్పుడు అయిపోయాయిగా రఫ్ ఉన్న కొడతారు. ఇప్పుడు ఊత్ కంటే ఎక్కువ లైకులు మేడం కే వస్తుంది. సిరఫ్ కపూర్ కి. సిరఫ్ కపూర్ ఇంకా చెప్పండి. సిరఫ్ కపూర్ చెప్పండి మీ దగ్గర చెప్పండి. ఇప్పుడు పొయ్యి ముట్టించేటప్పుడు ఏది పొయ్యి స్టవ్
ఓకే పోయి థ్యాంక్ యూ. ముట్టించేటప్పుడు లైటర్లు ఉన్నాయా? తుఫాకులు ఎందుకు పట్టిర్రు మీరు? అది ఎందుకని చెప్తే మరీ స్టోరీ రివీల్ అయినట్టు ఉంటుంది. సో అది February 16 అందరికి తెలిసిపోతుంది. బట్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ స్టోరీలో అది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. కానీ ఈ ఏం చెప్పాలి, ఈ పోస్టర్లోనే చాలా క్లూస్ కూడా ఉన్నాయి. అని మీరు కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదానికైనా ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీ ఇంట్లో వంట చేయనీకే ఇంటర్వ్యూ ఎట్లా చేసిండ్రు శరణ్య నిన్ను? వంట చేయడానికా? అంటే నేను జాబులకు తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అప్పుడు ఎట్లా చేసింది? అనుపమ ఎట్లా ఇంటర్వ్యూ చేసిందా? అనుపమ ఇంటర్వ్యూ, శిల్పకి ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ఉండదా? ఇప్పుడు డైరెక్టే. అనుపమ లేదంటే శిల్ప లేదు, శిల్ప లేదంటే అనుపమ లేదు. మళ్ళీ ఎందుకు ఫేర్ ఏమో